హై ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నింటి నుండి యెహోవా వానిని విడిపించును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని కొరకై రోషము కలిగి, అవును, నీతి మార్గంలో నడుస్తున్నారా? సత్యమును న్యాయమును అనుసరిస్తూ యథార్థవంతులుగా నీతిమంతులుగా మీరు జీవిస్తున్నారా? అవును, అబద్ధమును లోక సంబంధమైన కార్యములను శరీర ఇచ్చలను అసహించుకున్న వారై దైవికమైన మార్గంలో నడుస్తున్న మీకు శ్రమలు వస్తుందేమో, ఆపదలు వస్తుందేమో, అనేకమైన అవమానములు నిందలు మీకు కలుగుతుందేమో. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీతిమంతునంట ఆయన విడిచిపెట్టాడంట. ఏంటంటే అనేకమైన అపాయములు అతనికి కలిగిన, అనేకమైన ఆపదలు ఆయనకు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే తను నీతి మార్గంలో నడుస్తున్నాడు, లోకానుసారంగా జీవించట్లేదు, ఇంకా అపవాది కార్యంలో ఆయన నెరవేర్చట్లేదు, మంచి మార్గంలో నడుస్తున్నాడు. కాబట్టి అవమానము, నింద కలుగుతుంది. అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, అయినా సరే వాటన్నింటి నుండి కూడా నేను అతన్ని తప్పిస్తాను. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అపాయములు వచ్చినా, ఎన్ని కీడులు నీ జీవితంలో సంభవించినా, ఎంత నష్టము నీకు వాటిల్లినా, వాటన్నింటి నుండి నేను నిన్ను విడిపించి, వాటన్నింటి నుండి నేను నిన్ను తప్పించి, వాటన్నింటి నుండి నేను నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను గణపరుస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బాగు చేస్తాను. నీవు నీతిమంతుడవైన ఒక వ్యక్తివని అనేకుల ఎదుట నిన్ను కనపరుస్తానని ప్రభు అంటున్నాడు. కాబట్టి కలవరపడకు, శ్రమ పడకు, ప్రతి ఆపదలో నుండి విడిపించగల దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.